ఈ వీడియోలో సెన్సస్ 2020కి సంబంధించి సెల్ఫ్ ఎన్యుమరేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే ఈ జనాభా లెక్కలు అంటే సెన్సస్ 2020కి సంబంధించి అడిగే ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను ముందుగానే మనమే ఆన్లైన్లో నమోదు చేయడం అనమాట. అలా చేయటం వలన మనకి చివరిలో ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడిని రేపు మన ఇంటికి ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఎన్యూమరేటర్ గారు వచ్చినప్పుడు వారికి ఐడి చూపిస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన సమాచారం మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఆన్లైన్లో ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ సంబంధించి లాగిన్ అవ్వడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే సెల్ఫ్ ఎన్యుమరేషన్ సెన్సస్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ టైం లైన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏపీకి సంబంధించి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు దీనికి టైం లైన్ ఇచ్చారనమాట. అంటే ఈ తేదీలోపు మాత్రమే మనం ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ను చేసుకోగలం. ఆ టైం అయిపోతే నెక్స్ట్ ఇంకా మనం ఆన్లైన్లో చేయలేము. ఇంకా నెక్స్ట్ ఎన్యుమరేటర్ గారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని వారు నమోదు చేస్తారనమాట. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఆప్షనల్లో. అదేవిధంగా తెలంగాణ వారికి వచ్చేసరికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 10వ తారీఖు ఈ పీరియడ్లో మాత్రమే ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలనుకుంటే ఈ టైం పీరియడ్లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ పేజీలోనే క్రిందకు వస్తే ఇక్కడ మీకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ సెన్సస్ 2020కి సంబంధించి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెల్ఫ్ ఎన్యుమరేషన్ సంబంధించి లాగిన్ అని చెప్పి ఈ పేజీ వస్తుంది. ఈ పేజీ అనేది మార్నింగ్ 6 గంటల తర్వాత నుంచి మాత్రమే పనిచేస్తుంది. అంటే 6 గంటల తర్వాత నుంచి నైట్ 12 వరకు మాత్రమే ఈ సైట్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మిగతా టైంలో ఈ సైట్ అనేది మెయింటెనెన్స్లో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా ఇక్కడ మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది హెడ్ హౌస్ హోల్డ్. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్కి సంబంధించి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ విధంగా ఒక సింబల్ ఉంటుంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే దీనిని మనం టూల్ టిప్ అంటాము. దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. మనకి ఎప్పుడైనా సరే డౌట్ ఉంటే ఆ పక్కన సింబల్ మీద క్లిక్ చేసి చూడండి, కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఈ నేమ్ ఆఫ్ ది హౌస్ ఇక్కడ ఈ టూల్ టిప్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ వద్ద ఎవరి పేరు ఇవ్వాలనేది. అంటే ఇక్కడ వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అంటే మన ఇంటిలో పెద్దవారే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన ఇంటికి సంబంధించి పూర్తి వ్యవహారాలు చూస్తారో, మన హౌస్కి సంబంధించి మేనేజ్ చేస్తారో వారి యొక్క పేరైనా సరే ఇవ్వవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఎవరైతే మీ ఇంటి మొత్తాన్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వారి యొక్క పేరు ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. తర్వాత అక్కడ ఈమెయిల్ అనేది ఆప్షనల్ అనమాట, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఈ విధంగా హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ వచ్చేసరికి ఆప్షనల్లో ఈ సమాచారాన్ని ఇచ్చేసేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ వద్ద మనం పేరు ఇచ్చామంటే ఇంకా పేరు అనేది మారదనమాట. అంటే ఒక్కసారి కనుక పేరు ఇచ్చి మనం రిజిస్టర్ చేసామంటే ఇంకా నెక్స్ట్ ఆ పేరు అనేది మార్చడం జరగదని చెప్పేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ సమాచారాన్ని ఇచ్చేసేసి ఫైనల్గా వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ బాక్సుల్లో మనం ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సెన్సస్లో ఈ క్వశ్చన్స్ అనేవి తెలుగులో డిస్ప్లే అవ్వాలా, ఇంగ్లీష్లో డిస్ప్లే అవ్వాలా అనేది ఇక్కడ మనం ముందుగానే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ తెలుగు ఇచ్చా కాబట్టి మీకు సమాచారం మొత్తం తెలుగులో ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి మనం ఇక్కడ స్థాన వివరాలు అనమాట. అంటే మన ఇంటికి సంబంధించి ఆ మ్యాప్ అనేది మనం ఆన్లైన్లో పెట్టాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి గణన గృహ వివరాలు, మూడోది వచ్చేసరికి మన ఫ్యామిలీకి సంబంధించి సమాచారం, నాలుగోది వసతులు, ఐదోది ఆస్తులు, ఫైనల్గా
ప్రివ్యూ సబ్మిట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క పిన్ కోడ్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఉంటుందన్నమాట. ఈ మ్యాప్ పాయింటింగ్లో నెక్స్ట్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అనేది కింద రావడం జరుగుతుంది. ఇక్కడ మనం కరెక్ట్గా మన యొక్క ఇంటి యొక్క లొకేషన్ని ఇక్కడ మనం లొకేట్ చేయాలన్నమాట, కరెక్ట్గా పిన్ చేయాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం అడ్రస్ని టైప్ చేయాలన్నమాట. ఇక్కడ మన ఇంటికి సంబంధించి మన యొక్క మండలము, నెక్స్ట్ మన విలేజ్ పేరు, ఈ విధంగా మనం ల్యాండ్ మార్క్ అన్నిటినీ ఇక్కడ మనం ఇచ్చేసి ఫైనల్గా ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి కింద మ్యాప్ పాయింటింగ్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ పైన మనం అడ్రస్ని టైప్ చేసి మనం సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి మ్యాప్ అనేది వస్తుంది. ఈ మ్యాప్లో మనం మన ఇంటిని కరెక్ట్గా లొకేట్ చేయాలి. అలా లొకేట్ చేయడం కోసం ఏం చేయాలంటే మనం మౌస్ని ఇలా మూసి ఉంచాలి. అంటే డ్రాగ్ చేయడానికి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని మనం మూసి ఉంచితే ఈ విధంగా మనకి మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఎల్లో కలర్ డాట్స్ లైన్. ఈ డాట్స్ లైన్ని తీసుకొచ్చి కరెక్ట్గా మన ఇంటి మీద మిడిల్లో అక్కడ వదలాలన్నమాట. అలా వదిలితే అక్కడ మనకి రెడ్ కలర్లో ఆ లొకేషన్ అనేది మన ఇంటిని లొకేట్ చేయాలన్నమాట. అదేవిధంగా మన ఇంటికి సంబంధించి ఇక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుగా మన ఇంటిని కరెక్ట్గా మ్యాప్లో, గూగుల్ మ్యాప్స్లో ఈ విధంగా లొకేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం రాంగ్గా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే రేపు మన ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు దీనిని బట్టే మనం ఇచ్చిన సమాచారం ఆన్లైన్లో లోడ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్గా మన యొక్క అడ్రస్ని పైన సెర్చ్ చేసి, అంటే ముందుగా ఏం చేస్తారంటే ముందుగా మన యొక్క మండలం పేరు, తర్వాత మన యొక్క వీధి పేరు ఈ విధంగా మనం టైప్ చేయాలి. సెర్చ్ చేయగానే మ్యాప్ వస్తుంది. మ్యాప్లో కరెక్ట్గా లొకేట్ చేసేసి మౌస్ని ఈ విధంగా కర్సర్ని మూసి ఉంచితే లెఫ్ట్ బటన్ని ఈ విధంగా వస్తుంది. తర్వాత మన ఇంటి మీదకి తీసుకొచ్చేసేసి వదలాలన్నమాట. అప్పుడు ఈ రెడ్ కలర్ లొకేట్ పాయింట్ అనేది కరెక్ట్గా మన ఇంటిని సూచించాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మనం మ్యాప్లో మన ఇంటిని ఈ విధంగా మనం లొకేట్ చేయాలి. ఇలా లొకేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ స్థానాన్ని నిర్ధారించండి. అంటే నేను తెలుగులో పెట్టడం వలన పూర్తిగా మీకు తెలుగులో వస్తుంది. మీరు ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూపిస్తుంది. ఫైనల్గా మనం దీనిని క్లిక్ చేయాలన్నమాట. స్థానాన్ని నిర్ధారించండి అని చెప్పేసి ఈ విధంగా గూగుల్ మ్యాప్స్లో కరెక్ట్గా మన ఇంటిని లొకేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సేవ్ అండ్ తదుపరి ఉంది కదా, అంటే నెక్స్ట్ మీద అనమాట. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇందాక మనం ఇచ్చిన ఆ లొకేషన్కి సంబంధించి ఆ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అవి రెండు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా మనం నో మీద క్లిక్ చేసేసి మరలా కరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. అంతా ఓకే అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకి స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ 2లోకి వెళ్తుంది అనమాట. మరలా బ్యాక్కి వెళ్ళాలంటే క్రిందకు వస్తే ఇక్కడ మీకు వెనుకకు అని చెప్పి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనకి ప్రశ్నలు అనేవి మొదలవుతాయి. ఇక్కడ వీటిల్లో ఇప్పుడు ఏమేమి అడుగుతున్నారని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి గణన గృహము. అంటే ఇక్కడ గణన గృహం అంటే మన ఇల్లు అనేది నేల, అంటే మన ఇంటి యొక్క ఫ్లోర్కి సంబంధించి ఇక్కడ ప్రశ్న అనమాట. అంటే మన యొక్క ఫ్లోర్ అనేది దేంతో కట్టారు అనేది ఇక్కడ వీటిల్లో మనం కరెక్ట్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెన్సస్లో అడిగే ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని కరెక్ట్గా యాక్యురేట్గా ఇవ్వాలన్నమాట. కాబట్టి మీ యొక్క ఇంటికి సంబంధించి ఏదైతే ఈ మొదటి ప్రశ్నకి సంబంధించి ఆ ఫ్లోర్ అనేది దేంతో అయితే కట్టారో దానిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రతిదానికి ఇక్కడ టూల్ టిప్ ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ నుంచి మీకు కొంత సమాచారం తెలుస్తుంది. అంటే మన ఇంటి యొక్క ఫ్లోరింగ్లో ఎక్కువగా ఏదైతే వాడామో దానిని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి మన ఇంటి గోడకు సంబంధించింది, వాల్స్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మీ యొక్క ఇల్లు యొక్క గోడలు అనేవి వేటితో అయితే నిర్మించారో దానిని మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన ఇంటికి సంబంధించి పైకప్పు అంటే రూఫ్ అనమాట. రూఫ్ అనేది దేంతో కట్టారనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఇంటికి సంబంధించి పరిస్థితి అనమాట. అంటే మన ఇల్లు బాగుంది, నివసించదగింది, లేదంటే శిథిలావస్థ స్థితిలో ఉంది, ప్రెజెంట్ యొక్క కండిషన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 by 1 ప్రశ్నల్ని ఇక్కడ మనం ఈ విధంగా సమాధానాలు సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా ఇక్కడ సేవ్ అండ్ తదుపరి ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. దీని మీద క్లిక్ చేసేసి ప్రతిసారి ఎస్ అని క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్కి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత స్టెప్ 3లోకి వచ్చేసాం, కుటుంబ సమాచారం అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తము సంఖ్య. ఇక్కడ ప్రతిదానికి టూల్ టిప్ని ఈ విధంగా మీరు అక్కడ
మౌస్ యొక్క కర్సర్ని తీసుకురండి. అక్కడ మీకు కొంత సమాచారం మీకు తెలుస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న టోటల్గా ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ మనం టోటల్ నెంబరింగ్ ఇస్తాము. తర్వాత ఇక్కడ కుటుంబ యజమాని పేరు అనేది మనం స్టార్టింగ్లో ఇచ్చాం కదా, లాగిన్ అయ్యేటప్పుడు సేమ్ అదే పేరు వస్తుంది. ఇది మాత్రం ఎడిట్ అవ్వదు. తర్వాత కుటుంబ యజమాని పేరు అనమాట. అంటే ఇక్కడ ఎంచుకున్న భాషలో, అంటే ఇక్కడ మనం తెలుగు ఇచ్చాం కాబట్టి క్రింద తెలుగులో ఇక్కడ మనం టైప్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే క్రింద తెలుగులో వస్తుంది. ఆ తెలుగులో కరెక్ట్గా పేరుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కుటుంబ యజమాని లింగం అనమాట. అంటే ఇక్కడ పురుషుడో స్త్రీ అనేది ఇక్కడ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇక్కడ వారు కరెక్ట్గా సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇతరులు అయితే ఇతరులు, ఎస్సీ ఎస్టీ అయితే పైన సెలెక్ట్ చేస్తారు, ఇతరులు అయితే ఇతరులు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఇచ్చిన ఈ ఎస్సీ ఎస్టీ జాబితా మీద క్లిక్ చేస్తే ఆ జాబితా మొత్తం వస్తుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అక్కడ దాని మీద క్లిక్ చేసి చూడండి. ఇంకా మిగతా వారందరూ కూడా ఇతరులు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఇంటి యాజమాన్య స్థితి, అంటే ఈ ఇల్లు అనేది సొంతమా లేదంటే రెంటా అనేది ఇక్కడ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసేసుకోవాలి. మన ఇంటికి సంబంధించింది అనమాట. అంటే ఒకవేళ మీరు రెంట్ ఇంట్లో ఉండి వేరే ప్రదేశంలో సొంత ఇల్లు కలదనుకోండి, అప్పుడు సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ సొంత ఇల్లు లేకపోతే మూడోది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు 1 by 1 ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. తర్వాత నివాస గదుల సంఖ్య, తర్వాత ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతులు, అంటే ఇక్కడ ఫ్యామిలీస్ కపుల్స్కి సంబంధించి ఎంతమంది పెళ్ళైన వారు ఉన్నారనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము. ఎంతమంది అయితే పెళ్ళైన జంటలు ఉంటారో, ఎన్ని జంటలు ఉంటే అంత నెంబరింగ్ ఇస్తాము. ఇచ్చేసేసి ఈ విధంగా సేవ్ అండ్ తదుపరి మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎస్ అని ఇవ్వాలి. ఇలా ఇవ్వగానే నెక్స్ట్ వసతులకు సంబంధించింది అనమాట 4వ స్టెప్లోకి వెళ్తుంది. దీంట్లో మన ఇంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ప్రధానంగా మనం వేటి ద్వారా మనం నీరు వస్తుందనేది, త్రాగునీరు వస్తుందనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ డ్రింకింగ్ వాటర్ యొక్క లభ్యత అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన ఇంటికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కరెంట్ ఉంటే ఈ విధంగా ఈ విద్యుత్ శక్తి దీన్ని సెలెక్ట్ చేసేసుకుంటాము. తర్వాత మరుగుదొడ్డికి సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ మరుగుదొడ్డికి సంబంధించి ఈ మొత్తం ఒకటేనమాట. వీటిల్లో ఏదో ఒకదాన్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ బాత్రూమ్ సంబంధించి వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్నానం సంబంధించి ఇక్కడ ఫెసిలిటీని సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్కి సంబంధించింది అనమాట, ఎల్పిజి ఆర్ పిఎన్జి గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అంతేనమాట. ఈ మూడుకి సంబంధించి ఒకటే క్వశ్చన్, అంటే ఒకటే ఆన్సర్ తీసుకుంటుంది. వీటిలో ఏదో ఒక చోట మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలము. వీటిలో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దానిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ వంటకి సంబంధించి ఆ ఇంధనాన్ని ఏం ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకుంటాము. తర్వాత సేవ్ అండ్ తదుపరి మీద క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 5th అనమాట, ఆస్తులకు సంబంధించింది. ఇక్కడ మన ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసరికి రేడియో, తర్వాత టీవీ అనమాట, తర్వాత ఇంటర్నెట్ సదుపాయము, తర్వాత మన ఇంట్లో ల్యాప్టాప్ కానీ ఉంటే ఇక్కడ ఇస్తాము. తర్వాత మొబైల్కి సంబంధించింది అనమాట. తర్వాత మన ఇంట్లో సైకిల్, స్కూటరు, ఈ విధంగా బైకులకి సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత కారుకి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తర్వాత కుటుంబంలో మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఎక్కువ శాతం దానిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఫైనల్గా సేవ్ అండ్ తదుపరి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా ఫైనల్ స్టెప్ అనమాట. ప్రివ్యూ వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా బ్యాక్ వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా తిరిగి వెళ్ళండి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫైనల్గా సబ్మిట్ చేయాలంటే ఈ నిర్ధారించి సమర్పించి ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేదు డ్రాఫ్ట్లో సేవ్గా ఉంచుకుంటానంటే ఈ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయండి. ఫైనల్ అయితే మాత్రం ఈ గ్రీన్ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేసేసి ఎస్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇంతటితో ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎడిట్ అనేది చేయలేము మనం. ఇంకా ఫైనల్గా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో మనకు ఒక ఐడి కూడా ఇక్కడ మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఐడి అనేది ఎస్ఈ ఐడి అంటారు. ఇది హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఐడిని
మన మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. స్టార్టింగ్లో మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉన్నట్లయితే ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఐడిని ఏం చేయాలంటే మనం నెక్స్ట్ మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది 15 రోజులు ఉంటుంది కదా, ఈ 15 డేస్ తర్వాత అంటే మే 1 నుంచి ఎన్యూమరేటర్స్ వస్తారనమాట. వారు వచ్చినప్పుడు మనం వారికి ఈ ఐడిని వారికి చెబితే మనం ఇచ్చిన డేటా మొత్తం వారికి కనిపిస్తుంది. వెంటనే వారు ఈ సమాచారాన్ని వెరిఫికేషన్ చేసుకొని అప్రూవ్ చేస్తారు. సింపుల్గా అయిపోతుంది. మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఆల్రెడీ ఎస్ఎంఎస్ కూడా వచ్చి ఉంటుంది. మొబైల్లో కూడా సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీటిల్లో కనుక ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇంకా మన లెవెల్లో మనం చేయలేము. నెక్స్ట్ ఎన్యూమరేటర్ వస్తారు కదా, వారు ఈ ఐడి కొట్టంగానే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ మరలా డిస్ప్లే అవుతుంది. మరలా ఇంకేమైనా సరే మీరు మార్పులు చేయాలనుకుంటే ఎన్యూమరేటర్ దగ్గర మరలా ఇన్ఫర్మేషన్ని మరలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సెన్సస్ 2027కి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ను ఈ విధంగా మనమే ఆన్లైన్లో ఈ విధంగా మనం సబ్మిట్ అనేది చేయవచ్చు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ లింక్ కొరకు మీరు గూగుల్లో amravati.teacher.com అని చెప్పి సెర్చ్ చేసేసి మీరు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ లింక్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా లాగిన్ అయ్యి ఈ విధంగా ఈ సమాచారాన్ని మొత్తాన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.